365 రోజులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తా అన్నారు బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. సాంకేతికంగా ఓడినా నైతికంగా మాత్రం గెలిచినట్లు పేర్కొన్నారు. ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5 మంత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చారు. ప్రజల కోసమే తన పోరాటం అన్న రాకేష్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటా అన్నారు. పార్టీలకు అతీతంగా తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన కోటా మ్యాజిక్ ఫిగర్ని చేరుకోకుండా మేము కట్టడి చేయగలిగినాం. శాసన మండలి లేదా చట్టసభలు అనేటువంటి సంవత్సరానికి 30 రోజులు 40 రోజులు మాత్రమే ఉంటాయి. వాళ్ళ పక్షాన నేను చట్టసభల్లో పోరాటం చేయలేకపోవచ్చు, వాళ్ళ పక్షాన ప్రశ్నించలేకపోవచ్చు, కానీ జనసభలో 365 రోజులు 24/7 నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రజల తరపున ప్రభుత్వం మీద పోరాటం చేస్తా, ప్రజల గొంతుకై ప్రజల మధ్యలోనే ఉంటాను నేను నిత్యం కూడా. చాలామంది పార్టీలకు అతీతంగా నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడిని అయినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తి చట్టసభలో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఓట్ల రూపంలో దాన్ని వాళ్ళు ప్రతిబింబించే విధంగా కూడా చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి వాళ్ళలో సగానికి పైగా నాకు ఓట్లు వేసాను సెకండ్ ప్రయారిటీలో. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వాళ్ళు కూడా నేను గెలవాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మొత్తం ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడను. అధికార యంత్రాంగం ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు. కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు, కానీ తప్పకుండా నైతికంగా నేను విజయం సాధించాను 100%. వివిధ